ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది వైసీపీ. పార్టీ అధ్యక్షుడు జగన్ బొత్సను అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు జగన్. అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆగస్టు 30న ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 800కు పైగా ఓట్లున్నాయి. ఇందులో వైసీపీకి 600, టీడీపీకి 275 ఓట్లు బలముంది. వైసీపీకి బలం ఎక్కువగా ఉన్నా కొంతమందిని తమ వైపు లాగేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి ఎన్నిక కావడంతో దీన్ని అధికార పక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు వైసీపీ కూడా తమ బలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2020లో ఇక్కడ వైసీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ ఎన్నికలకు ముందు పార్టీని వీడారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది వైసీపీ. పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో ఉన్నారు. రవిచంద్ర, సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత అనేక ఈక్వేషన్లు తెరపైకి రాబోతున్నాయి. ఇప్పటివరకు విశాఖ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్న నాయకత్వానికి సీటు ఖరారవుతుందని అనుకున్నప్పటికీ అనూహ్యంగా గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, తాడేపల్లిలో జరిగిన అనేక పరిశీలనల తర్వాత చివరిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 822 మంది ఓటర్లు ఉంటే ఇక్కడ 90% బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే దాదాపు 600 పైన ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నారు. వీరందరినీ సమన్వయం చేయడం కానీ లేకపోతే ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ చేస్తున్న వ్యూహాలను ఎదుర్కోవడానికి బొత్స లాంటి నాయకుడైతేనే కరెక్ట్ అనేది హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. ఆయన్ను అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో రేపటి నుంచి అంటే 6వ తారీఖున నామినేషన్స్ ఉన్నాయి. అంతా కూడా ప్రక్రియ జరుగుతుంది, వేగవంతం అవుతుంది. అదే సమయంలో సమన్వయం చేసుకుంటూ 15 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని ఏకతాటిపైకి తేవడం, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరితోనూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు ప్రతిపక్ష ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే కూటమి పార్టీ ఉందో కూటమి పార్టీ ఇటు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు అన్ని చోట్ల కూడా నాయకత్వాన్ని లాగే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాటిని కూడా నియంత్రించడానికి ఇది ఒక చక్కటి ఆలోచనగా అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. రైట్ రవిచంద్ర.